భార్యాభర్తలు దూరం అయ్యేందుకు కారణం వారిద్దరి మనస్తత్వమే. దగ్గరయ్యేందుకు కూడా వారు చేసే పనులతోనే సాధ్యమవుతుంది. వివాహ సంబంధాలను కొనసాగించటం తపస్సు వంటిది. ఎందుకంటే ఎవరి రిలేషన్షిప్లో ఎప్పుడు చీలిక వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఇటీవల మనం చూస్తున్న అనేక విడాకుల కేసులే ఇందుకు నిదర్శనం. వివాహం లేదా సంబంధాన్ని కొనసాగించే విషయానికి వస్తే నమ్మకం, సమయం అత్యంత ముఖ్యమైనవి. కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా సంబంధాల్లో సమస్యలు తలెత్తుతాయి. దీనికి కారణాలున్నాయి. సాధారణంగా కొన్ని సమస్యలు భార్యాభర్తల మధ్య విభేదాలకు కారణమవుతాయి. ప్రతి దంపతుల మధ్య గొడవలకు కారణం మాటలే. కొన్నిసార్లు గొడవలు మాట్లాడటంతో మొదలవుతాయి. కొన్నిసార్లు మాట్లాడకుండా ఉంటే కూడా గొడవలు ప్రారంభమవుతాయి. కానీ మీరు కోపంతో చెప్పిన విషయాల గురించి వాదించటం చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుంది. అంతేకాదు, గొడవ ముగిసిన తర్వాత కూడా మీరు సమస్యలను పరిష్కరించలేకపోతే మీ మధ్య ప్రేమ క్షీణించడం ప్రారంభమవుతుంది. మీరు మీ భాగస్వామితో లేదా వారితో మాట్లాడటం మానేసిన తర్వాత అది మీ సంబంధంలో చీలికకు ప్రధాన కారణం. తరువాత అది పెద్ద సమస్యను ఏర్పరుస్తుంది. శృంగారం మీ ఇద్దరి మధ్య బంధాన్ని బలపరుస్తుంది. ఒక భాగస్వామి సెక్స్ చేయడానికి నిరాకరించిన ప్రతిసారి సంబంధం విచ్ఛిన్నమవుతుంది. మీ భావాలను పంచుకోకపోవడం, మీ మనసులో ఉండి మీరు మీ భాగస్వామికి చెప్పలేకపోతే మీ సంబంధం బలంగా ఉండదు. అందుకే ముద్దు ముచ్చట కూడా ముఖ్యమే. సంబంధం విఫలం కావడానికి మరొక కారణం ఏమిటంటే జరిగిన తప్పులకు క్షమాపణలు చెప్పుకోకపోవడం. తప్పులను పునరావృతం చేయడం. అదే తప్పును పదే పదే పునరావృతం చేస్తే మీ ఇద్దరి మధ్య పెద్ద సమస్య ఏర్పడుతుంది. అలాగే ఆ పొరపాటు ఇద్దరి మధ్య ఉన్న నమ్మకాన్ని, ప్రేమను చంపేస్తుంది. ఇది మీ భాగస్వామి పట్ల మీకు నిరాశ కలిగిస్తుంది. దీని ద్వారా బంధం క్రమంగా మసకబారడం ప్రారంభమవుతుంది. మీ మనసులోని కోరికలు, భావాలను పంచుకోకపోవడం కూడా మీ సంబంధంలో దారి తీయవచ్చు. ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడం వల్ల చాలా వరకు సంబంధాలు తెగిపోయాయి. అయితే ఇద్దరు వ్యక్తులు కూర్చొని మాట్లాడుకుంటే ఈ సమస్య ఉండదు. భార్యాభర్తలు ఉద్యోగ నిమిత్తం దూర పట్టణాల్లో నివాసం ఉంటారు. వారు నెలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి కలుసుకుంటారు. ఇది వారి ఆర్థిక సమస్యలకు కూడా దారి తీస్తుంది. ఇద్దరి మధ్య బంధం చెడిపోవడానికి ఒక కారణం అవుతుంది. అందుకే బంధాన్ని సరిగా కాపాడుకోవాలి.